ఒక చిన్న చేపను పట్టడానికి సముద్రమంతటా ఒక పెద్ద వల విసిరితే ఎలా ఉంటుంది అసలు సంబంధం లేని జీవులన్నీ ఆ వలలో చిక్కుకుని ప్రాణసంకటంలో పడతాయి గదా. అవును, కరెక్ట్గా చెప్పారు. మన న్యాయ వ్యవస్థలో అంటే ముఖ్యంగా ఈ భార్యాభర్తల గొడవలకు సంబంధించిన కేసుల్లో సరిగ్గా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. అదే, ఈ వలలాంటి కాన్సెప్ట్ వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్గా ఒక కేసులో ఇది ఎలా జరిగిందో చూస్తేనే మనకు దీని తీవ్రత అర్థమవుతుంది. అసలు ఈరోజు మన ఈ లోతైన విశ్లేషణలో ఏం చూడబోతున్నాం? ఈరోజు మనం 2025 నాటి ఒక సంచలనాత్మక సుప్రీంకోర్టు తీర్పు, అదే గెడ్డం ఝాన్సీ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసు గురించి మాట్లాడుకుందాం. ఇద్దరి మధ్య మొదలైన గొడవలోకి ఏ సంబంధం లేని దూరపు బంధువులను కూడా లాగి ఆ సెక్షన్ 498 లేదా గృహహింస చట్టాలను ఒక ఆయుధంగా ఎలా వాడుతున్నారో ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. అరే అలాగా, అసలా దంపతులెక్కడా, ఈ బంధువులెక్కడా, ఏంటసలా కథ? ఇది 2016లో మొదలైంది. ప్రేమలత మరియు శామ్యుయల్ అనే దంపతుల వ్యవహారమిది. పెళ్లి సమయంలో 30 లక్షల కట్నం అడిగారని, అందులో కొంత నగదు, బంగారమిచ్చామని భార్య ఆరోపణన్నమాట. ఓహో, సరే, కట్నం ఆరోపణలు వినడం మనకు సాధారణమే కదా. అవును. మొదట్లో వీరు చెన్నైలో బాగానే ఉన్నారు. ఆ తర్వాత కట్నం కోసం వేధింపులు మొదలయ్యాయని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక్కడి వరకు భర్త అత్తగారిపై కేసు పెట్టడం అనేది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏకంగా హైదరాబాదులో ఉంటున్న అత్తగారి చెల్లెలు అంటే గెడ్డం ఝాన్సీని మరియు ఆమె కొడుకును కూడా ఈ కేసులో ఇరికించారు. ఒక్క నిమిషం, అదేంటి చెన్నైలో జరిగిన గొడవకు హైదరాబాద్లో ఉంటున్న వాళ్లను లాగారా? అసలు వాళ్ళు ఈ దంపతులతో కలిసి కూడా లేరు కదా. అదే కదా ఇక్కడ ఆసక్తికరమైన విషయం. మరి వాళ్ళు నిర్దిష్టంగా ఏం చేశారని ఆరోపించారు అని చూస్తే, ఆరోపణల్లో ఫలానా రోజు ఫలానా చోట వీరు వేధించారు అని ఎక్కడా లేదు. అంటే కేవలం ఏ సంబంధం లేకపోయినా వాళ్ళ పేర్లు చేర్చేశారనమాట. కరెక్ట్. న్యాయ పరిభాషలో దీన్ని ఓవర్ట్ యాక్ట్స్ అంటారు. అంటే ఒక వ్యక్తి చేసిన నిర్దిష్టమైన తప్పు. అవేవీ లేకుండా కేవలం అత్తగారు చెప్పినట్లు వినాలని వారు తనపై ఒత్తిడి తెచ్చారు అని ఒక సాధారణ ఆరోపణ చేసింది అంతే. అర్థమైంది. కాని ఆరోపణలు అంత అస్పష్టంగా ఉన్నప్పుడు ఆ కేసును ముందే ఎందుకు కొట్టివేయలేదు? అంటే పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేశారు కదా. అవును, మీరు చెప్పింది నిజమే. హైకోర్టు కూడా మొదట సరిగ్గా మీలాగే ఆలోచించింది. పోలీసుల ఛార్జ్షీట్ దాఖలైంది కాబట్టి కేసును కొట్టివేయలేమని, ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే అని చెప్పింది. ఓ, అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారా? అవునండి. అక్కడ సుప్రీంకోర్టు ఆనంద్ కుమార్ మోహతా కేసును రెఫరెన్స్గా తీసుకుంటూ ఒక కీలకమైన విషయం స్పష్టం చేసింది. సాధారణంగా ఛార్జ్షీట్ వేస్తే విచారణ జరగాలి. కానీ ఆ న్యాయ ప్రక్రియయే పూర్తిగా దుర్వినియోగం అవుతోందనిపిస్తే సెక్షన్ 482 సిఆర్పిసి కింద హైకోర్టులకు అపరిమితమైన అధికారాలు ఉంటాయని చెప్పింది. వావ్! అంటే ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత కూడా కేసును క్వాష్ చేసే అధికారం హైకోర్టుకుందనమాట. 100కి 100 పాళ్లుంది. ఎందుకంటే ఏ తప్పు చేయని వాళ్లు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడమే ఒక పెద్ద శిక్ష కదా, దాన్ని ముందే ఆపాలి అని సుప్రీంకోర్టు భావించింది. నిజమే. విచారణ పేరుతో జరిగే వేధింపులను ఆపడమే ఆ సెక్షన్ 482 ముఖ్య ఉద్దేశ్యం. సరే, ఈ చట్టపరమైన అధికారాల సంగతి పక్కన పెడితే ఈ కేసులో పోలీసులు ఇచ్చిన ఆధారాలను సుప్రీంకోర్టు ఎలా చూసింది? అసలు ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. సుప్రీంకోర్టు ఆ సాక్ష్యాలను చాలా నిశితంగా పరిశీలించింది. ఆ పంచాయతీ పెద్దలు, తల్లిదండ్రులు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్నీ ఒకదానికొకటి జిరాక్స్ కాపీల్లా, అంటే కట్ అండ్ పేస్ట్ చేసినట్లుగా ఉన్నాయని కోర్టు పసిగట్టింది. అరెరే, అంటే అందరూ ఒకే మాటను బట్టి పట్టినట్లు కాపీగొట్టి చెప్పారన్నమాట. అదే కదా. పైగా అవన్నీ ఇతరులు చెబితే విన్న విషయాలే తప్ప వాళ్లు ప్రత్యక్షంగా చూసినవి కావు. ఇక్కడే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన పాయింట్ చెప్పింది. ఒక కుటుంబంలో గొడవ జరుగుతున్నప్పుడు పక్కనున్న బంధువులు కేవలం మౌన ప్రేక్షకులుగా ఉన్నంత మాత్రాన వాళ్లను నేరస్తులుగా పరిగణించలేము అని స్పష్టం చేసింది. అంటే ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు కేవలం అక్కడ ఉన్నంత మాత్రాన వాళ్లు వేధించినట్లు కాదు అని తేల్చేశారన్నమాట. ఖచ్చితంగా. దీన్నే చట్టంలో ఆమ్నిబస్ ఆరోపణలు అంటారు. అంటే గుత్తగుత్తగా ఎవరిపైనా స్పష్టత లేకుండా ఒకేసారి అందరి పేర్లు రాసేయడం. ఇలాంటి అస్పష్టమైన ఆరోపణలతో బంధువులను కోర్టుల చుట్టూ తిప్పడం కుదరదని కోర్టు తేల్చి చెప్పింది. ఇది నిజంగా సామాన్యులకు ఒక పెద్ద భరోసా అండి. అన్యాయంగా ఇలాంటి కేసుల్లో ఇరుక్కుంటే భయపడాల్సిన పనిలేదు అని అర్థమవుతోంది. అవును. అలాగే లాయర్లకు కూడా ఇది ఒక హెచ్చరిక.
ఫిర్యాదులు చేసేటప్పుడు ప్రతి నిందితుడి నిర్దిష్టమైన చర్యలను అంటే ఆ ఓవర్ట్ యాక్ట్స్ని స్పష్టంగా రాయకపోతే ఆ కేసులు కోర్టులో అస్సలు నిలబడవు. అద్భుతం! చట్టం దుర్వినియోగాన్ని అడ్డుకోవడంలో ఇదొక మైలురాయి. అయితే ముగింపుగా ఒక ఆలోచన వస్తోంది. కోర్టులు బంధువులపై వస్తున్న ఇలాంటి తప్పుడు కేసులను ఇంత తీవ్రంగా పరిగణిస్తున్నాయి కదా, భవిష్యత్తులో వివాదాల భయంతో కొత్తగా పెళ్లైన జంటల నుండి కుటుంబ సభ్యులు న్యాయపరంగా లేదా ఆర్థికపరంగా ఉద్దేశపూర్వకంగానే పూర్తి దూరం పాటిస్తారా ఏమో? దీని గురించి కాస్త లోతుగా ఆలోచించండి. విన్నందుకు ధన్యవాదాలు.